రీసెంట్గా మీది ఒక వీడియో వైరల్ అయింది కదా, ఒక రిపోర్టర్ని తిడుతూ. ఏంటి ఆ వీడియో? రిపోర్టర్ని తిట్టలేదు, అసలు తిట్టలేదు నేను. బేసికలీ ఐఎమ్ నాట్ ఈవెన్ టేకింగ్ అ సింగిల్ వర్డ్ బ్యాక్ ఆఫ్ వాట్ ఎవర్ ఐ స్పోక్. అది ఒక ఐ థింక్ 22 minute చేంజ్ వీడియో ఆన్లైన్లో ఇప్పటికీ ఉంది, పబ్లిక్ డొమైన్లో. నా ఎంట్రీ నుంచి నా ఎగ్జిట్ వరకు మొత్తం కవర్ అయ్యి ఉంది. అది మొత్తం చూసిన తర్వాత మీరు ఏం అడిగినా సరే దాని గురించి మాట్లాడతాం. మొత్తం చూడండి. 22 నిమిషాలు చూశారు. చూసి ఏం అడుగుతున్నారు? మీకు ఏం అర్థం కాలేదు 22 నిమిషాల్లో వీడియోలో? నేను అసలు ఏం జరిగింది ఇన్సిడెంట్ మీరు చెప్పండి. మీరు చూసింది మీరు చెప్పండి, ఏం జరిగింది? అక్కడ ట్రాఫిక్ ఉన్నారు, ట్రాఫిక్ జామ్ అయింది. నెంబర్ 1. ట్రాఫిక్ జామ్ అయింది. ఓకే, అక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. ఆ రోజే అయిందా, రెగ్యులర్గా అవుతుందా? ఇప్పుడు ఆ రోజు గురించి, ఆ ఇన్సిడెంట్ గురించి మాట్లాడదాం. రెగ్యులర్గా అవుతుందా? ఆ రోజు మీరు ఆ రోజు రెగ్యులర్గా అదే స్పాట్లో ఇప్పుడు వెళ్ళి చూడండి, అలాగా బయటకి వెళ్ళి కెమెరా అటు ప్యాన్ చేయండి. 5 లైనర్ రోడ్లో అక్కడే ఎందుకు జామ్ అవుతుంది? అక్కడే ఇప్పుడు ఏమైనా కెమెరాలు ఉన్నాయా? ఇప్పుడు ఎవరో ఉండే ఉంటారు. ఇప్పుడు ఎవరు లేరు అక్కడ. అయినా జామ్ అయింది. ఎందుకు? ఆ రోజు కెమెరాలు రావడం వల్ల ఇంకొంచెం ఎక్కువ జామ్ అయింది. ఇది ఫ్యాక్టా కదా? కెమెరాలు ఉన్నా లేకపోయినా ఆ జనం అక్కడ అలాగే, కెమెరాల వల్ల ఇంకొంచెం ఎక్కువ జామ్ అయింది. ఒప్పుకుంటారా? ఒప్పుకోరా? కెమెరాలో కనపడటానికి, కెమెరాలు ఇప్పుడు రిపోర్టర్స్ ని చూడటానికి. అరే మీరు అడిగారు, నేను ఆన్సర్ కాదు కదా. వాట్ ఎవర్ నేను చెప్పే, మీరు క్వశ్చన్ అడిగారు, నా ఆన్సర్ వినండి. మీకు కావాల్సిన ఆన్సర్ కావాలా, నాకు నా ఆన్సర్ మీకు కావాలా? నా ఆన్సర్ వినండి. అక్కడ జామ్ అయిందని చెప్పి మీరే చెప్తున్నారు. అక్కడికి వచ్చి రిపోర్టింగ్ చేయటానికి నెంబర్ 1 మేకప్ అవసరం లేదు. మేకప్ పైన నాకేమీ దురభిప్రాయం లేదు. ఒకళ్ళ పర్సనల్ చాయిస్. అమ్మాయిలంటే అది బేసిక్, అది మేకప్. అక్కడికే వస్తున్నా, అదే చెప్తున్నా. ఒక పర్సనల్ రైట్, పర్సనల్ చాయిసెస్ పైన కమెంట్ చేయడానికి నాకు రైట్ లేదు. ఆవిడ పేరు ఎవరో తెలియదు. ఆడవాళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలో, ఎంత ఎక్కువ తక్కువ నాకు తెలియదు. నాకు తెలిసిన నా జ్ఞానానికి ఎంత ఇవ్వాలో అంత ఇస్తా, ఎంత అవసరమో అంత, ఎంత జరగాలో అంత జరుగుతుంది. అక్కడ జరిగిన ఇన్సిడెంట్ దాని రీజన్స్, దాని వెనకాల ఏం జరిగింది అవన్నీ పక్కన పెట్టేసి ఒక డైలాగ్ని, అది ట్రోలింగ్ మెటీరియల్ బేసికలీ. మాబ్ మైండ్ సెట్ అని ఒకటి ఉంటుంది. మాబ్ మైండ్ సెట్ అని. ఒక మాబ్ ఎదురుగా వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి బతికినాడి, మీ వల్ల ట్రాఫిక్ కొంచెం ఇబ్బందిగా అవుతుంది, కొంచెం పక్కకి జరగండి అని నేను కొన్ని రోజులుగా చెప్తున్నా. ఈ 5 నెలల ప్రాసెస్లో పబ్లిక్కి కొంచెం పక్కకి జరుపుకోండి, కొంచెం అన్ని రకాలుగా మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దానికంటే ఇంకొంచెం అవుట్ ఆఫ్ ది వే వెళ్ళి అన్ని రకాలుగా సో కాల్డ్ రిక్వెస్ట్ చేయటము, సో కాల్డ్ సర్కాస్టిక్గా బిహేవ్ చేయటము, సో కాల్డ్ ఇరిటేటింగ్గా బిహేవ్ చేయడం, వాట్ ఎవర్. వాళ్ళకి రీచ్ అయితే చాలు, కొంచెం ట్రాఫిక్ క్లియర్ అయితే చాలు నా మోటోతోటి నేను రకరకాల ప్రయత్నాలు చేసి ఆ రోజు నేను ఇరిటేట్ అయ్యానా, హీట్ ఆఫ్ ద మూమెంట్లో వచ్చిందా, ఏదో అలా జరిగింది. ఆ వీడియోని మీరు మళ్ళీ చూస్తే నా ఎంట్రీ నుంచి ఎగ్జిట్ వరకు మొత్తం ఉంది. పావు గంట నుంచి అబ్జర్వ్ చేస్తున్నా. ఆవిడెవరో మేకప్ వేసుకున్న, పేరు కూడా వద్దు, నాకు తెలియదు, మీరు చెప్పినా కూడా నాకు అనవసరం. మేకప్ వేసుకొని అదే ప్లాస్టిక్ స్మైల్ తోటి అదే క్వశ్చన్ వెళ్ళే వాళ్ళని వచ్చే వాళ్ళని, కూరలు ఎలా ఉన్నాయండి, ఇదే క్వశ్చన్ అడగటానికి రిపోర్టింగ్గా దానికి మేకప్ వేసుకొని రావాల్సిన అవసరం ఉందా? ఇంకొంచెం ఆ కెమెరాలో కనపడటానికి వెనకాల చాలా మంది, ఒక 20 మంది 30 మంది వెయిటింగ్. అరే నేను కూడా కుమారి అంటే దగ్గరికి వచ్చాను, చూడు నా వీడియో కూడా తీశారు, ఆ ఛానల్ యూట్యూబ్లో చూడు అని చెప్పుకోవటానికి ఆ యూఫోరియాలో 20-30 మంది వెయిటింగ్. దాని వెనకాల ట్రాఫిక్ జామ్. సో వీళ్ళందరూ బ్లాక్ చేసిన వెనకాల ఏమవుతుంది అన్నది మీకు అనవసరం. ఇక్కడ ట్రాఫిక్ కంజెషన్ అయిపోయిన కారణానికి వెనకాల కేబుల్ బ్రిడ్జ్ చూస్తే బంపర్ టు బంపర్ ఫుల్లీ లోడెడ్. ఇవన్నీ కనీసం జనాలకు పట్టదు. నా ఇంటెన్షనో, నా మోటోనో, నా పర్పసో ఎందుకు ఇలా అవుతుంది, స్మూత్గా వెళ్ళిపోతే ట్రాఫిక్ సరిపోద్ది కదా. ఆ ఇంటెన్షన్ని క్లియర్ చేయడానికి ఎన్ని రకాలుగా ట్రై చేసినా అవ్వట్లా. కొన్ని విషయాలు కొన్ని లాగా చెప్తేనే రీచ్ అవుతుంది. మాబ్ సైకాలజీ, మాబ్ మైండ్ సెట్కి రిక్వెస్ట్ వర్కౌట్ అవ్వదు. మీరు ఆ రోజు అలా చెప్పడం కరెక్టేనా? పని జరిగిందిగా, ట్రాఫిక్ క్లియర్ అయిందిగా. కరెక్టేనా అలా చెప్పడం? వెరీ కరెక్ట్. ఓకే, ఎదవలకి అలాగే చెప్పాలి. కొన్ని ఇప్పుడు ఆపరేషన్ అమ్మాయికి చెప్పింది లేదు, ఆ అమ్మాయి ఎవరు నాకు అసలు, అమ్మాయి కేసు కూడా అమ్మాయికి చెప్పింది కరెక్టేనా? అసలు ఏం చెప్పాను నేను? మీరు మొత్తం చూసాను వీడియో అన్నారు గురించి. నా నోట్లో నుంచి వచ్చిన ఎగ్జాక్ట్ వర్డ్స్ ఏంటి చెప్పండి? 10 రూపాయలు మేకప్ అన్నాను. కాంటెక్స్ట్ ఏంటి? నీ ముఖానికి 10 రూపాయలు మేకప్ వేసుకుని నీ ముఖం రాలా. నాకు గుర్తుంది నేనేమన్నా నాకు తెలుసు, మీరు కావాలంటే మళ్ళీ చూడొచ్చు. నేను అన్న డైలాగ్ ఏంటి అంటే,
₹10 మేకప్ వేసుకొని వచ్చి మళ్ళీ ఇంగ్లీష్ ఒకటి. ఇది నా ఎగ్జాక్ట్ లైన్స్. ₹10 మేకప్ అనేది, ఆ మేకప్ ₹10 అన్నది కాదు కాంటెక్స్ట్. అది ఒక ఎక్స్ప్రెషన్, ఒక ఎమోషన్ రీచ్ అవడానికి. ఇంకా నయం మీలాగా పబ్లిక్ చెప్పొచ్చు కదా అక్కడ పక్కకి. అయిపోయింది. ఆ స్టేజెస్ దాటిపోయి పబ్లిక్ ఒక్కొక్కరిని ఎర్రి గొర్రెలను కూడా అన్న పబ్లిక్ ని. కెమెరా రికార్డ్ అవ్వకముందు ఇంకా రకరకాల మంచి మంచి మీకు బాగా ట్రోలింగ్ మెటీరియల్ కావాల్సిన మాటలు కూడా మాట్లాడాను. పని జరగల అక్కడ. వెళ్ళిపోయిన తర్వాత ఆ వెనకాల కెమెరాలో కనిపించాలనుకునే వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయిన తర్వాత ట్రాఫిక్ చాలా క్లియర్ అయింది కదా, పని జరిగింది కదా. నా ఇంటెన్షన్, నా మోటో అంతవరకే. ఆవిడని ఏదో కమెంట్ చేయాలను, ఆ మేకప్ గురించి ఏదో కమెంట్ చేయాలను, నా ఇంట్రెస్ట్ అది కాదు, నా పర్పస్ కూడా అది కాదు, నాకు రైట్ కూడా లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.